మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి వ్యతిరేకించడం మహిళలకు చేసిన తీరని ద్రోహమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు ఆరోపించారు. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శనివారం రాత్రి చిత్తూరులో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర నాయుడు మాట్లాడుతూ మహిళల కోసం 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అడ్డంకిగా నిలిచిందన్నారు. 2023లో పార్లమెంటులో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో కాంగ్రెస్ ఇండియా కూటమి అవరోధాలు సృష్టించిందని విమర్శించారు. ఈ నిరసనలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కవిత, రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, మాజీ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, భాను రెడ్డి, మస్తాన్, సత్య తదితరులు పాల్గొన్నారు. महिला व्यतिरेकी कांग्रेस पार्टी, महिला व्यतिरेकी कांग्रेस पार्टी, महिला व्यतिरेकी कांग्रेस पार्टी, महिला व्यतिरेकी कांग्रेस पार्टी, जिंदाबाद बीजेपी, जिंदाबाद 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 बीजेपी, जिंदाबाद नरेंद्र मोदी गाరి నాయకత్వం, नरेंद्र मोदी गाరి నాయకత్వం, महिला बिल्లును వ్యతిరేకించే जिंदाबाद जिंदाबाद बीजेपी, जिंदाबाद 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 बीजेपी, जिंदाबाद नरेंद्र मोदी गाరి నాయకత్వం, नरेंद्र मोदी गाరి నాయకత్వం, जिंदाबाद जिंदाबाद बीजेपी, जिंदाबाद 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 नरेंद्र मोदी गाరి నాయకత్వం. వ్యతిరేకించిన ఇండి కూటమి, మహిళా బిల్లు వ్యతిరేకించిన ఇండి కూటమి, మహిళా బిల్లు వ్యతిరేకించిన ఇండి కూటమి, మహిళా బిల్లు వ్యతిరేకించిన ఇండి కూటమి, మహిళా బిల్లు. పార్లమెంట్ లో జరిగిన విషయం దేశ ప్రజలందరూ గమనించారు. మహిళా లోకానికి సంబంధించి నిన్న చీకటి దినంగా పరిగణించాల్సిన అవసరం. దాదాపు 3 దశాబ్దాలుగా భారతదేశంలో మహిళలు ఏదైతే మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారో, వారు కలలు కంటున్నారు, వారి ఆకాంక్షలను, వారి కలలను చిదిమేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఏ విధంగా మహిళా బిల్లును వ్యతిరేకించి బిల్ పాస్ కాకుండా అడ్డుకునిందో మొత్తం భారతదేశ ప్రజలందరూ ఈరోజు చూస్తున్న పరిస్థితి. 30 ఏళ్లకు ముందు నుంచి ఓట్ బ్యాంక్ గా వారిని వాడుకుంటూ మహిళా బిల్లును పార్లమెంట్ లో ఆమోదించకుండా కేవలం ఎన్నికల సమయంలో ఒక ప్రచారాస్త్రంగా చేసిన కాంగ్రెస్ పార్టీ 2023లో నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లును తీసుకొచ్చి పార్లమెంట్ లో ఆమోదించడం జరిగింది. కానీ జనాభా లెక్కలు తీయడం లేట్ అవుతోంది కాబట్టి 2029 నుంచి అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన పరిస్థితి 2023లో. కానీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎన్నికల సమయంలో 2029లో వాళ్ళకు రిజర్వేషన్ అమలు చేయాలని ఈ రోజు సవరణ పెడితే మాత్రం కాంగ్రెస్ దాని నేతృత్వంలోని పార్టీలు అడ్డుకున్నాయి. మహిళలను ఎదగనీయకుండా కేవలం వంటగదులకు పరిమితం చేయాలనే వారి దుష్ట పన్నాగానికి ఇది పరాకాష్ట. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన అడ్డుకున్నారు. మన భారతంలో చరిత్రలో నిన్న జరిగిన ఒక నల్ల బ్లాక్ డేగా మనము అనుకుంటున్నాము. నారీ శక్తి వందన అనే చట్టాన్ని మన నరేంద్ర మోదీ గారు మహిళల్ని సబీకరణ చేయాలా, పార్లమెంట్ లో వాళ్ళ స్థానాన్ని ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మహిళలకి నారీ శక్తి అనే వాళ్ళు వ్యతిరేకించారు ఓటు వేయకుండా. ఇది ఎంతో శోచనీయం. నెక్స్ట్ 2029 వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ కి సరైన బుద్ధి మన మహిళలందరూ చెప్తారని నేను ఈ విధంగా చెప్తున్నాను.